నమస్తే రైతు సోదరులందరికీ కూడా నేను పడాల గౌతమ్. ఇప్పుడు మీరు చూస్తున్న వరి ఇది ఆర్ఎన్ఆర్ తెలంగాణ సన్న రకం. అయితే మనము నారు చిన్న దశలో వేసుకోకపోతే ఎలాంటి నష్టమో దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి మేము నాటేస్తాం అనుకున్నప్పుడు అప్పుడు మాకు లాస్ట్ ఇయర్ కాలం ముందుగాలే వెనకకైంది. అప్పుడు నారు పోసడానికి స్థలం లేక నారు పోయలేదు. వేరే రైతు దగ్గర తీసుకురావడం జరిగింది. అతను చిన్న నారు ఉంది అంటే నమ్మి తీసుకొచ్చాము. కానీ అది అసలు అప్పటికే అది ఎదిగిపోయిన నారండి. మేము గమనించలేదు, చూడటానికి చిన్నగా ఉంది. తెచ్చి నాటేసిన తర్వాత సరిగా పిలకలు కూడా ఎక్కువ వేయలేదు. అంటే నేను నాటేసిన 60 రోజుల్లోపే వరి పుట్ట దశకు రావడం జరిగింది. వరి ఈనడం కూడా జరిగింది. సరిగా పిలకలు లేవు, దిగుబడి కూడా బాగా తగ్గుతుంది. బాగా అంటే దాదాపు సగం తగ్గద్దని నేను అనుకుంటున్నా. అయితే మనం ఎప్పుడు కానీ నారు పోసిన తర్వాత 20 రోజుల్లోపు కనుక నాటేసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగుబడి బాగా వస్తుంది. ఎక్కువ రోజుల వయస్సు నారు కనుక ఉన్నట్లయితే అది నాటు వేసుకోకపోవడమే మంచిది. తర్వాత ఇంకొకటి ఇది ఊసతీరు కూడా అంటారు. తర్వాత కొంగయిక అని కూడా అంటారు. ఇది రావడానికి ఏంటంటే మనం కాండం తొలుసు పురుగు అన్నట్టు కాండంలో ఇది ప్రవేశించి తింటుంది. అయితే కొంతమంది రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు, ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా కొట్టొద్దండి. ఇప్పుడు ఈ దశలో మనం ఏం కొట్టినా అది వేస్టే, మనకు సమయం కూడా వృధా. ఎందుకంటే ఆల్రెడీ అది లోపల తిని ఉంటుంది కాబట్టి, కాండం కొరికేస్తుంది కాబట్టి, ఆ పురుగు కొరికేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కనీసం 5% అన్నా మనకి ఇట్లా కనబడుతుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే వెన్ను దశ నుంచి మధ్య మధ్య వేప కషాయం కానీ లేకపోతే బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం కనుక స్ప్రే చేసుకుంటూ వస్తే మనకు ఇది రాకుండా ఉంటుంది. ఇది తెల్లకంకి అనేది ఊసతిరుగుడు. దీన్ని ఇలా లాగితే సులభంగా వచ్చేస్తుంది. ఇక పురుగు ఉంది చూసారా, సన్నగా కనబడుతుంది. ఇదే కాండం లోపలికి ప్రవేశిస్తుంది గుడ్లు పెట్టిన తర్వాత. ఈ రెక్కల పురుగు చూడడానికి మన చిన్నప్పుడు పిల్లలు చేసే ఫ్లైట్స్, కాగితంతో చేసే విమానాల్లాగా కొనదేలు ఉంటుంది. దాని రెప్పల పైన ఇటొకటి అటొకటి చుక్కలు ఉంటాయి. అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాతనే మనకు ఈ పిల్లలు ఎదిగి లోపలికి పోవడం, దీన్ని తొలిచి కొరికేయడం జరుగుతుంది. దీంతో మనకు పంట నష్టం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ కషాయాలుగా కనుక స్ప్రే చేయకపోతే ఇంకా ఎక్కువ శాతం కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో తప్పనిసరిగా బ్రహ్మాస్త్రం కానీ అగ్నియాస్త్రం కానీ స్ప్రే చేసుకున్నట్టయితే పంట దిగుబడిలో మనకు ఎలాంటి నష్టాలు ఉండవు. ఈ ఊసదిరుడు అనేది ఉండదు. గొలుసు కూడా పొడవు పెరగలేదు. దుబ్బు కట్టలే సరిగా. ఇవన్నీ కారణాలు కూడా ఏంటంటే ఆలస్యంగా నాటు వేస్తేనే ఈ విధంగా అవుతుంది. కాబట్టి చేను కూడా చూడడానికి అంత పలచగా ఉంది. అంటే ఎక్కువ పిలకలు వేయలేదు కాబట్టి మనకు ఈ పలచగా కనబడుతుంది. కాబట్టి ఇన్ టైంలో కనుక మనం నాట్లు వేసుకుంటేనే మన పంట దిగుబడులు బాగుంటాయి. కాబట్టి రైతు సోదరులు తక్కువ వయసు 20 రోజుల్లోపు నాటు వేసుకోవడం చాలా మంచిది. ఆ విధానమే పాటించాలని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.